Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 457వ నంబర్ పోలింగ్ బూత్ లో ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటున్న పట్టభద్రులంతా ఓటు వేయడానికి కదలి రావాలని పిలుపునిచ్చారు. మరి ఓటర్లందరూ కూడా విధిగా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. దీని పేరే పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం కాబట్టి మంచి వ్యక్తుల్ని, సమాజానికి ఉపయోగపడే వ్యక్తుల్ని, మీ అందరి సమస్యల్ని ప్రతిబింబించే వ్యక్తుల్ని ఎన్నుకోవడం అనేది మంచిది. ఎందుకంటే మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఓటు హక్కే. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది అన్నారు రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన. కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని ఆమె పరిశీలిస్తున్నారు. గతంతో పోల్చితే ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. ఈ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి నల్గొండ కలెక్టర్ హరిచంద్ర మనతో పాటు ఉన్నారు. ఎట్లా అండి, 3 జిల్లాల్లో ఎలా పోలింగ్ కొనసాగుతుంది, ఎట్లా ఉంది పరిస్థితి? ఎవ్రీవేర్ ఆల్ 12 డిస్ట్రిక్ట్స్ అండి. 12 డిస్ట్రిక్ట్స్లో పీస్ఫుల్గా జరుగుతుంది. ఎవ్రీవేర్ ఓటింగ్ హ్యాస్ బిగన్ పీస్ఫుల్. బ్యాలెట్కి సంబంధించి చాలామంది కూడా ఇన్వాల్యూడ్ ఓట్లు కూడా జరుగుతున్నాయి. గతంలో జరిగినట్టు ఎన్నికల సందర్భంగా ఇన్వాల్యూడ్ ఓట్లు జరగకుండా ఎట్లా చేస్తున్నారు? ఎట్లా ఉండే పోలింగ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇన్వాలిడ్ ఓట్స్ లేకుండా మేము ఈచ్ పోలింగ్ స్టేషన్లో డూస్ అండ్ డోంట్స్ పెట్టడం జరిగింది. వెన్ ఎవర్ ద ఓటర్ క్యూలో ఉన్నారు వారు చూసుకోవచ్చు ఎలా చేయాలి ఓట్ అనేది. అది చూసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ఈజీగా ఉంటుంది. బట్ మేము అదర్వైజ్ ఆల్సో మీడియా ద్వారా కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఎక్కువ సింబల్స్ పెట్టకుండా ఓన్లీ 1 to 52 నంబరింగ్ ఇవ్వాలి ఓటర్స్. అండ్ ఒక నంబర్ 2-3 క్యాండిడేట్స్కి రిపీట్ చేయకూడదు. డిఫరెంట్ నంబర్ హ్యాస్ టు బి గివెన్ టు ఈచ్ క్యాండిడేట్. అలాగా. అండ్ ఓపెన్ కాలమ్ ఎక్కడైతే ఉందో నాట్ ఆన్ క్యాండిడేట్ పిక్చర్ ఆర్ నేమ్, వాళ్ళు ఆ ఓపెన్ కాలంలోనే వాళ్ళు ఇస్తే సరిపోతుంది. అంటే వెబ్ కాస్టింగ్ జరుగుతుందా? ప్రెస్ సెంటర్లో పెట్టారా? ఎట్లా మానిటరింగ్ చేయబోతున్నారు? ఎందుకంటే 12 జిల్లాలు, ఒక జిల్లా కూడా కాదు, 12 జిల్లాల్లో ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? ఆల్ 605 పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ కవర్ అయిందండి. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో హై సెక్యూరిటీ ఉన్న చోట కూడా అవుట్ సైడ్ కూడా వెబ్ కాస్టింగ్ చేయడం జరుగుతుంది. అంటే చెప్పండి, సాయంత్రం 4 గంటల తర్వాత ఈ పోలింగ్ అయితే పూర్తవుతుంది. ఇక్కడ ఎక్కడికి తీసుకొస్తారు? ఎక్కడ స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తారు? ఎటువంటి ఏర్పాటు చేస్తారు మీరు? దుప్పల్పల్లి ఇక్కడ మన అగ్రికల్చర్ గోడౌన్లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవినింగ్ కల్లా అన్ని పోలింగ్ బాక్సెస్ అక్కడికి వస్తాయి. దాని దగ్గర ఎటువంటి ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే అదే ప్రాంతంలో పార్లమెంటరీకి సంబంధించి కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆల్రెడీ 3 లేయర్ సెక్యూరిటీ ఉందండి. సో ఇంపెనిట్రబుల్ సెక్యూరిటీ ఉంటుంది. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ సెక్యూరిటీ అవైలబుల్ ఉంది. అంటే ఈ ఎన్నికల్లో అంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది, ఎట్లా వస్తారు? అంటే మీరు ఇప్పటికే కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసినటువంటి పరిస్థితి. విద్యావంతులు చాలా వరకు కూడా పోలింగ్ పర్సెంట్ తక్కువగా ఉంటుంది. పోలింగ్ పర్సంటేజ్ ఆల్వేస్ వీ ఆల్ హోప్ ఫర్ అ హై పోలింగ్ పర్సంటేజ్. మా సైడ్ నుంచి మేము ఎఫర్ట్స్ అందరూ చేస్తాం. మీరు కూడా వి రిక్వెస్ట్ త్రూ యూ ఆల్ ద ఓటర్స్ వచ్చి ఓట్ వేయచ్చు అన్ని చోట్ల. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. ఇవాళ మనము హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది, లోకల్ హాలిడే. సో ఎవరైనా సరే ఈవెన్ ఆర్గనైజేషన్స్కి లెటర్స్ రాయడం జరిగింది వారి ఓటర్స్ని వారు ఫెసిలిటేట్ చేయమని. సో వారందరూ కూడా ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని వచ్చి ఓటు వేసుకోవచ్చు. ఈసారి పోలింగ్ పెంచేందుకు కూడా తాము అన్ని అవకాశాలను కూడా ఏర్పాటు చేశామని చెప్పి రిటర్నింగ్ అధికారి హరిచంద్రన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నల్గొండ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.